ఎండిన భూమిలో పెరగడం అంటే అదే. చుట్టూ ప్రతికూలతలే, సేవ చేయడానికి ఒక అనుకూలత లేదు, కానీ దేవుని కోసం నిలబడ్డాడు. రొమేనియాలో గొప్ప సేవ చేశాడు ఆయన. రిచర్డ్ రుంబ్రాండ్ చక్కని సాక్ష్యం చెప్పాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలా చెప్పుకుంటూ పోతుండే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది సేవకులు, దైవజనులు దేవుని చేత అభిషేకించబడి ప్రభు కోసం నిలబడిన వాళ్ళు ఉన్నారు. నీకొచ్చే చిన్న కష్టం, చిన్న ఇబ్బంది, ఇంకా నాకు తప్ప ఇంకెవరికి లేదన్నట్టుగా ఫీల్ అయిపోయి దేవుని దూరం అయిపోతున్నా. ఇంక నా వల్ల కాదండి వెసిలి గారు అంటున్నావా? ఈ నిందల అవమానాలు భరించలేనండి, ఈ కష్టాన్ని సహించలేకపోతున్నారండి, ఈ ఇబ్బందులు భరించలేకపోతున్నానండి, ఈ ప్రతిఘటన సహించలేకపోతున్నాను, నన్ను ఎవరు ప్రోత్సహించట్లేదండి, ఎవరు నన్ను ఎంకరేజ్ చేయట్లేదండి, ఎవరు నన్ను అభినందించట్లేదండి, ఎవరు నన్ను పొగడం లేదండి, ఎవరు నాకు అవకాశాలు ఇవ్వడం లేదండి అని రకరకాల ఆలోచనలు ఉంటాయి. యేసయ్య మనకు నేర్పించే పాట ఏంటో తెలుసా? లేత మొక్క ఒకవేళ గంభీరమైన చెట్టు ఒక ఎండిన నెలలో, ఎండిన భూమిలో పెరిగిందంటే తర్వాత సంగతి, కానీ లేత మొక్క ఎండిన భూమిలో, ప్రతికూలతల మధ్యలో, ప్రతిఘటనల మధ్యలో, నిందల మధ్యలో, అవమానాల మధ్యలో, అభ్యంతరాల మధ్యలో యేసు ప్రభు తను చేయాలనుకున్న పనిని చేశాడు. ఐఎమ్ జస్ట్ లీవింగ్ యూ టునైట్ విత్ దిస్ ఇన్స్పిరేషన్. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఫర్ గాడ్, జస్ట్ డూ ఇట్. ముందుకు సాగిపో. అభ్యంతరాలు వస్తాయి, కానీ వాటిని అధిగమిస్తూ నువ్వు ముందుకు సాగిపోయినప్పుడు దేవుని కార్యాలు స్పష్టంగా చూస్తావు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. Download ShareChat.